వెల్కమ్ టు అరవింద కథలు. అనగనగా ఒక అందమైన మాయా అడవి. ఆ అడవిలో బంటి అనే చిన్న ఎలుగుబంటి ఉండేది. అది చాలా సంతోషంగా, ముద్దుగా మిగిలిన జంతువులతో ఆనందంగా కలిసి ఉండేది. బంటికి ఆ అడవన్నా, అక్కడ దొరికే ఆహారం అన్నా చాలా ఇష్టం. బంటి ఎప్పుడు కొత్తగా ఏదో ఒకటి తినాలి అనుకుంటూ ఉండేది. అరే బంటి, ఇక్కడేం చేస్తున్నావు? ఏంటి నీకు కనిపించడం లేదా? విశ్రాంతి తీసుకుంటున్నా. విశ్రాంత? ఎందుకు? ఏం చేసి అలసిపోయావు? పైగా చేతిలో అరటిపండు. తింటున్నావా విశ్రాంతి తీసుకుంటున్నావా? నువ్వెప్పుడు నా తిండి గురించే మాట్లాడతావేంటి? ఆపు. మరి మాట్లాడక నీకందితే ఆ ఆకాశాన్ని కూడా తినేస్తావు. ఆకాశమో? అయినా ఇప్పుడేంటి, ఎందుకు వచ్చావు? ఎందుకు రావడం ఏంటి? మనం ఆడుకుందాం అనుకున్నాం కదా. మన స్నేహితులు మన కోసం ఎదురు చూస్తున్నారు. పద బంటి. ఇప్పుడు ఆడుకోవాలా? సరే పద వెళ్దాం. అలా వారి స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్తారు. అరేంటి మీ ఇద్దరు ఇంత ఆలస్యంగా వచ్చారు? నేను కాదు, అంతా ఈ బంటిగాడి వల్లే. ఇంతసేపు ఏం చేస్తున్నారు? ఆడుకుందామని అనుకున్నాం కదా. అరే బంటి, నువ్వెప్పుడు స్లోనే ఏంటి? హే, మీరు నన్ను చూసి నవ్వుతున్నారా? నేను కాసేపు విశ్రాంతి తీసుకున్నా అంతే. బాగా ఫుల్లుగా తినుంటావు, అందుకే లేజీగా విశ్రాంతి తీసుకొని ఉంటావు. హే, మీరు నన్ను ఇలా ఏడిపిస్తే నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. అయ్యో వద్దులే, సారీ. మేమేదో ఊరికే సరదాగా అన్నాము. మనం వెళ్ళి ఆడుకుందాం పదండి అని ఆడుకోవడం మొదలు పెట్టారు. బాగా ఆడుకొని అలసిపోయి బంటి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అబ్బో, ఆడుకొని ఆకలేస్తుంది. తినడానికి ఏదైనా ఉంటే చాలా బాగుండు అని ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. అది చూసి బంటి, ఈ ఆకాశం ఏంటి ఐస్ క్రీమ్ లాగా కనిపిస్తుంది? దీనిని తింటే ఎలా ఉంటుంది? అబ్బా, చూడడానికి బ్లూ కలర్ లో అందంగా ఉంది. ఇది తింటే లడ్డూలా ఉంటుందా లేక ఐస్ క్రీమ్ లా ఉంటుందో అని ఆలోచిస్తూ నిద్రపోతాడు. అప్పుడు బంటికి కలలో అతను మేఘాల్లో కూర్చొని వాటిని ఐస్ క్రీమ్ లా తింటున్నట్టు కనిపిస్తుంది. ఇక మధ్యలో మెలకు వచ్చి బంటి, అబ్బో, ఇదంతా కళ. ఎంత బాగుందో, ఆకాశం ఎంత టేస్టీగా ఉందో. ఇది నిజమైతే ఎంత బాగుంటుందో కదా అని అనుకుంటాడు. అప్పుడు అక్కడికి ఒక ఫెయిరీ వస్తుంది. బంటి, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం జరిగింది? ఓ ఫెయిరీ, నువ్వా? నాకొక కోరిక ఉంది ఫెయిరీ. అవునా? ఇంతవరకు నువ్వు నన్నెప్పుడు ఏమీ అడగలేదు. నాకు చెప్పు, నేను చేస్తాను. అవునా? నిజంగానా? ఏం లేదు, నాకు ఆకాశాన్ని తినాలి అని ఉంది. ఆకాశమా? సరే, నీ ఇష్టం. కానీ బంటి, మన కోరికలు ఎప్పుడు హద్దు మీరొద్దు. మరి ఆలోచించుకో ఒకసారి అని అంటుంది. కాని బంటి ఎలాగైనా ఆ కోరికే కావాలి అంటాడు. ఫెయిరీ సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక మరుసటి రోజు ఉదయం ఆకాశం ఒక్కసారిగా నేలకు దగ్గరగా కనిపించింది. అది చూసి బంటి ఆనందంతో ఆశ్చర్యపోయి, ఆకాశం ఏంటి దగ్గరగా ఉందే? ఇది ఫెయిరీ చేసిన పనే, నాకు అర్థమైంది. ఎలాగైనా ఈ రోజు ఆకాశాన్ని తినేయాలి. కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు సడన్ గా దానికి ఒక పెద్ద మ్యాజిక్ కొమ్మ కనిపించింది. ఇక దానిని ఎక్కుతూ ఆకాశం దగ్గరికి వెళ్తాడు. అబ్బా, ఇది ఐస్ క్రీమ్ లాగే ఉందే. కానీ ఇదంతా తినేయాలనుంది. కానీ ఒకేసారి తినలేను కదా. కొంచెం తిందాంలే. ఎంత బాగుందో అని ఆనందపడిపోతూ ఉంది. అప్పుడు అనుకోకుండా ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు సడన్ గా వెలుగంతా తగ్గిపోయింది. పక్షులు ఎగరడం మానేశాయి. గాల్లో, భూమి మీద అంతా చీకటి అలుముకుంది. అది చూసి బంటి, ఏంటిది? సూర్యుడు సడన్ గా కనిపించడం లేదు, ఆకాశం ఏమో సడన్ గా చీకటిగా అయిపోయింది. ఏం జరుగుతుంది అని కంగారు పడ్డాడు. అప్పుడు అడవిలో జంతువులన్నీ ఒకేసారి
భయపడడం మొదలుపెట్టాయి. అరే ఏంటి ఇలా జరుగుతుంది? సూర్యుడేడి? ఆకాశమంతా ఒకేసారి నల్లగా మారిపోయింది. ఏం జరుగుతుంది? నాకు చాలా భయంగా ఉంది. అవును, మా కూడా. పదండి పదండి, మనందరం కలిసి ఒకే దగ్గరుందాం. మిగిలిన జంతువులన్నీ ఎక్కడున్నాయో వెతుక్కుందాం. అరే బంటి ఏడి? వాడు కనిపించడం లేదే. బంటి, వాణ్ణి వెతుకుదాం పదండి అని బంటిని వెతకడం మొదలు పెట్టాయి. అదంతా చూసి బంటికి తాను ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థమైంది. ఒరే, నేను ఎంత పెద్ద తప్పు చేశాను? అసలు ఇలాంటి కోరిక కోరుకున్నానేంటి? నా వల్ల నా స్నేహితులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఇలా చేయకుండా ఉండాల్సింది అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి ఫెయిరీ మళ్ళీ వచ్చింది. ఫెయిరీ, వచ్చావా? నాకు ఇది నచ్చడం లేదు. నేను చేసిన తప్పు నాకు అర్థమైంది. నా కోరికలో న్యాయం లేదు. నా కోరిక తీరడం కోసం ఇంతమందిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నన్ను క్షమించు. బంటి, నేను ముందే చెప్పాను కదా, మనకి కోరికలు ఉండాలి, కానీ అవి ఎదుటి వారిని బాధ పెట్టేలా ఉండకూడదని. ఇక ఫెయిరీ తిరిగి ఇదివరకులాగా ఆ అడవిని మార్చేసింది. తిరిగి ఆ జంతువులన్నీ ఆనందంగా ఉన్నాయి. బంటి తన తప్పును తెలుసుకొని తన స్నేహితులతో సంతోషంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కోరికలుండడం సహజం, కానీ అవి మన పరిమితికి మించి ఉండకూడదు. దానివల్ల ఎదుటి వారిని అసలే ఇబ్బంది పెట్టకూడదని ఈ కథ నిరూపించింది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.